బీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అంబేద్కర్ అతిపెద్ద విగ్రహాన్ని సీఎం జగన్ విజయవాడలో ఏర్పాటు చేసి రాష్ట్రానికి మరింత గుర్తింపు తీసుకొచ్చారు. వెల్లడించిన వైసీపీ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు నెదురుమల్లి రామ్కుమార్ రెడ్డి. చిల్లకూరు మండలం కలవకొండ గ్రామ సమీపంలో స్కూటర్ని ఢీకొన్న టిప్పర్ ప్రమాదంలో స్కూటీ డ్రైవర్ శ్రీనివాసులు మృతి. ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 27 సంక్షేమ పథకాలను ఎత్తివేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత లేదు ఆరోపించిన గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అతిపెద్ద విగ్రహాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజయవాడలో ఏర్పాటు చేసి రాష్ట్రానికి మరింత గుర్తింపు తీసుకొచ్చారని వైసీపీ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు నెదురుమల్లి రామ్కుమార్ రెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గూడూరు పట్టణంలోని సనత్ నగర్ లో ఉన్న ఎమ్మెల్సీ మరియు నియోజకవర్గ కన్వీనర్ మేరీగ మురళి నివాసానికి వైసీపీ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు నెదురుమల్లి రామ్కుమార్ రెడ్డి విచ్చేశారు. ఎమ్మెల్సీ ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. పలువురు నాయకులు కార్యకర్తలు రామ్కుమార్ రెడ్డిని కలిసి సన్మానించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో రామ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ విజయవాడలో అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేశారని రాష్ట్ర నలుమూలల నుండి లక్షలాదిగా ప్రజలు తరలివచ్చారని గుర్తు చేశారు. ఇంతమంది ఎన్ని కుటుంబాలు ఇంత పెద్ద కుటుంబాలు ఇన్ని మధ్యతరగతి కుటుంబాలు ఇంతమంది కార్యకర్తలు ఇంత గ్రామస్థాయి శ్రేణులు పార్టీ శ్రేణులంతా కూడా మూకుమ్మడిగా మరి వేరే ఆలోచన లేకుండా సర్వేలో నన్ను గొప్పగా నిలబెట్టమంటే నిజంగా నా జీవితాంతం మరి నాకు ఇంకా పెద్ద మాటలు రావు కానీ నిజంగా సుది శ్వాస ఉన్నంత వరకు నేను గూడూరు ప్రజలు గూడూరు నాయకులు గూడూరు పార్టీ శ్రేణులకు కృతజ్ఞతగా ఉంటానని మరొకసారి స్పష్టం చేస్తూ పెద్దలు ఎన్నో పనులు ఉన్నాయి. మన దగ్గర కూడా అవన్నీ మనం ఏమన్నా కలిపేటప్పుడే కావాలి మాకు కదా అన్నీ గమనిస్తున్నారు. పథకాలే కాకుండా ఒక పక్క అభివృద్ధి జరుగుతుంది. మన దగ్గర కృష్ణపట్నం పోర్ట్ లాగా 6 పోర్టులు ఉంటే కొత్తగా ఇంకొక 4 ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదలుపెట్టారు. 5 ఫిషింగ్ హార్బర్లు ఉంటే కొత్తగా ఇంకో 10 కొత్త ఫిషింగ్ హార్బర్లు స్టార్ట్ అయింది. ఇండస్ట్రీస్ వచ్చినాయి. ఎలక్షన్స్ ఇంకా 2 నెలల్లో ఉంది, 2.5 నెలల్లో ఉంది. అందరం శంకారామం గురించి ప్రతి ఒక్కరూ పార్టీలు అదే చేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనిలో ముందడుగులో ఉంది. ఎందుకంటే ప్రజల అండ మద్దతు మా పార్టీకి ఉంది. నాకు భవిష్యత్తు మార్చారు, ఇంకో భవిష్యత్తు ఇస్తున్నారు. ముందు ప్రజల్లో నేను ఏదైతే కోరుకున్నానో దాంట్లోకి వెళ్ళిపోమన్నారు. నిజంగా చాలా చాలా అనునిత్యం చాలా సంతోషపడుతున్నా. ఈ సంతోషం నిలబెట్టడానికి కారణం గూడూరు కార్యకర్తలు, వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు, గ్రామస్థాయిలో ఉన్నటువంటి లీడర్లు. మరి వాళ్ళలో నా గుణం ఏమి నచ్చిందో నిజంగా నాకు తెలియదు కానీ నేను విశ్లేషించుకుంటూ పోతే అదే గుణాన్ని నేను మాటిస్తున్నాను. మీరు ఏదైతే నచ్చారో నాకు అదే గుణంతో మీ దగ్గర మళ్ళా నేను శభాష్ అనిపించుకునే విధంగా ముందుకు వెళ్తానని కూడా నేను మనవి చేస్తున్నాను. రోజు చిల్లకూరు మండలం కలవకొండ గ్రామ సమీపంలో టిప్పర్ స్కూటీని ఢీకొన్న ప్రమాదంలో స్కూటీ డ్రైవర్ శ్రీనివాసులు మృతి చెందారు. చిల్లకూరు మండలం చింతవరం గ్రామంలో జోగి శ్రీనివాసులు అనే వ్యక్తి జేసీబీతో వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. చిల్లకూరు నుండి చింతవరం వైపు స్కూటర్పై శ్రీనివాసులు వస్తుండగా కలవకొండ గ్రామ సమీపంలో టిప్పర్ స్కూటీని ఢీకొనడంతో తీవ్ర గాయాలైన శ్రీనివాసులు 108 ద్వారా గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే శ్రీనివాసులు మృతి చెందినట్లుగా డాక్టర్లు నిర్ధారించారు. చిల్లకూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 27 సంక్షేమ పథకాలను ఎత్తివేసిన వైఎస్ జగన్ రెడ్డికి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత లేదని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆరోపించారు. ఆదివారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. గూడూరు టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని అమరావతిలో 126 ఎకరాల విస్తీర్ణంలో 126 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని సుమారు 400 కోట్ల రూపాయల నిధులతో అంబేద్కర్ స్మృతివనాన్ని ఏర్పాటు చేసేందుకు సంకల్పించిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని తెలిపారు. అంబేద్కర్ స్మృతివనంలో అంబేద్కర్ విగ్రహంతో పాటు సుమారు 3000 మంది కూర్చునే విధంగా ఆడిటోరియం సమావేశాన్ని అందరం నిర్మాణానికై ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆయన తెలిపారు. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి దళిత లీడర్స్ ఎవరిని ఆహ్వానించకుండా గిరిజన రాష్ట్రపతిని కూడా ఆహ్వానించకుండా ఆయన ఏదో పెద్ద మేలు చేసినట్టు ఆయన నా ఎస్సీ నా ఎస్టీ అంటూ అంబేద్కర్ విగ్రహం పెట్టినంత మాత్రాన నీ ఎస్సీలు నీ వాడు కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేస్తున్నా. అంబేద్కర్ విగ్రహం పెట్టాలని ఆలోచన వచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు. అమరావతిలో దాదాపు 126 అడుగుల అంబేద్కర్ విగ్రహం 20 ఎకరాల్లో మొత్తం వచ్చి 126 ఎకరాలు దాదాపు 400 కోట్లు పెట్టుబడి పెట్టి అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి అంబేద్కర్ స్మృతివనం అనే పేరు పెట్టి చేయాలని చెప్పి ఆయన మొట్టమొదట అక్కడ ప్రారంభించిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అట్లాగే దాంట్లోనే ఆ 126 ఎకరాల్లోనే దాదాపు 3000 మంది కూర్చునేటువంటి మినీ ఆడిటోరియం అలాగే ఒక హాలు కట్టి ఈ అంబేద్కర్ గారిని దేశవ్యాప్తంగా ఈ విధంగా అంబేద్కర్ గారికి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 126 ఎకరాలు కేటాయించింది నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేటువంటి పరిస్థితిని తీసుకొచ్చినటువంటి మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు. నువ్వు ఒక విగ్రహం పెట్టేసి అసలు దళిత లీడర్స్ని పిలవకుండా నా ఎస్సీ నా ఎస్టీ అని దాదాపు 27 ఎస్సీ పథకాలని రద్దు చేసినటువంటి ఆయనవి నువ్వు. నీకు ఏ అర్హత ఉందని చెప్పి అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించావని చెప్పి మేము అడుగుతున్నాం. ఈరోజు నీ హయాంలో మొత్తం దళితులు ఎంతమంది చచ్చిపోయారో ఒకసారి ఆలోచించుకోమని తెలియజేస్తున్నా. ఉదాహరణకి డాక్టర్ సుధాకర్, అలాగే మీ ఎమ్మెల్సీ మా దళితులను ఒక అతన్ని చంపేసి డోర్ డెలివరీ చేసిన విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. మా ఎవరో తాగేసి ఒక దళితుడు మందు బాగా నడిస్తే ఉదాహరణకు శవమై తెలియని విషయాన్ని కూడా ఒకసారి నేను తెలియజేస్తున్నాను. అలాగే డాక్టర్ సుధాకర్ గారిని 2 చేతులు వెనకాల విరిచి పిచ్చోడిని చేసి చంపేసిన విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. అలాగే ఒక దళిత మహిళని ట్రాక్టర్తో ఢీకొట్టి చంపేసినటువంటి మీ వైఎస్ఆర్సీపీ నాయకుల విషయం కూడా మీకు తెలియజేస్తున్నా. ఇప్పటి వరకు కూడా వీటిపైన విచారణ లేదు. పోలీస్ స్టేషన్లో నో కేస్, ఎందుకంటే వాళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులు కాబట్టి. ఇంతమంది దళితులను పట్టణం పెట్టుకున్నటువంటి మీరు అంబేద్కర్ విగ్రహానికి ఆవిష్కరించేది అర్హత లేదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. మీ భజన పరులు ఎస్సీ మంత్రులు ఎస్సీ ఎమ్మెల్యేలు సిగ్గు లేకుండా అభినవ్ అంబేద్కర్ అంట. ఏమయ్యా అంబేద్కర్కి నీకు తేడా ఉందంటే నక్కకి నాగులోకం తేడా. అంబేద్కర్ ఎక్కడ, నువ్వెక్కడ? సిగ్గు లేకుండా మీరు దళితులుగా మీరు నిజంగా మీలాంటి దళితులకు ఎందుకున్న బాధగా ఉంది. అంబేద్కర్ గారిని పోల్చలేదా ఎప్పటితో? అంబేద్కర్ లెజెండ్. అంబేద్కర్కి ఎవరు సాటి లేరు. అది ఎవరైనా కావచ్చు. ఈ యొక్క దేశంలో అంబేద్కర్ అంతే. ఆయన పెట్టుకున్న అభినవ్ అంబేద్కర్ అంటారు. సిగ్గులేదా? మీకు కనిపెట్టేదా? 27 దళిత పథకాలని రద్దు చేసిన విషయం మీ నాయకుడు మీకు కనిపెట్టలేదని నేను దళిత ఎమ్మెల్యేని దళిత మంత్రులని అడుగుతున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి నువ్వు అభినవ్ అంబేద్కర్ కదా నాయన, నువ్వు అభినవ్ కంసమావం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఈ యొక్క 5 ఏళ్లలో ఆదాయం పెరగలేదు, ఉద్యోగాలు రాలేదు. అలాగే వైసీపీ ప్రభుత్వం వచ్చాక మొత్తం బాధుడు. అట్లాగే సంక్రాంతి కానుక కట్, క్రిస్మస్ కానుక కట్, రంజాన్ తోఫా కట్. అంటే మీరు చేసిన మంచి పనులు చెప్తున్నాయా? అట్లాగే తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు నాణ్యమైనటువంటి మద్యాన్ని సరఫరా చేశాం. కానీ మీరు వచ్చిన తర్వాత మొత్తం నాసిరకం మద్యాన్ని తయారు చేసి మొత్తం ఎస్సీలు చనిపోయేటట్టు తయారు చేసింది మీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అని చెప్పి నేను తెలియజేస్తున్నాం. అలాగే మద్య నిషేధం చేస్తానని చెప్పి మహిళల మోహం చేసినటువంటి పెద్ద మనిషి మీరని చెప్పి మేము అడుగుతున్నాం.
సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం నిర్వహిస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు మా వంతు సహకారం ఎలవేళలా ఉంటుందని డాక్టర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆస్రా కార్యక్రమాన్ని నిర్వహించారు. గూడూరు పట్టణానికి చెందిన డాక్టర్ సిఆర్ రెడ్డి కుటుంబ సభ్యులు సింహపురి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల ఎంపిక చేసిన పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా పథకం ద్వారా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆదివారం నిర్వహించిన డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా పథకం పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. డాక్టర్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు తామండగా నిలుస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు. సైడ్ ఇస్తే సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం వారికి ఈ సిఆర్ రెడ్డి ఆసరా లబ్ధిదారులకు నా నమస్కారాలు. సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఈ విధంగా రెడ్డి కులస్తులకి కొంచెం వెనకబడిన వారికి సహాయం చేయడం ఎంతో మంచిది, ఎంతో బాగుంది. ఈ పథకం మొదట మాకు చెప్పినప్పుడు సరే స్టార్ట్ చేయమన్నాము. అదేవిధంగా మాతో పాటు ఇంకా సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి గారు అందరూ కూడా దీనికి చేయూత అందించడం ఎంతో మంచిది, ఎంతో సంతోషకరం. నా రిక్వెస్ట్ ఏంటంటే ఇంతటితో నిలబెట్టుకోకుండా వేరే వేరే ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ చేయాలని సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం వేరే చదువులకైతే కానీ ఇంకే విధంగా కానీ ఆరోగ్యపరంగా కానీ వాళ్ళకి పేదగా ఉండే వాళ్ళకి సహాయం చేయాలని దానికి కావాల్సిన మా సహకారాలు అందిస్తాం తప్పకుండా. కాబట్టి మీరు వేరే ప్రోగ్రామ్స్ కూడా టేకప్ చేసుకొని ఇంకా కార్యక్రమాలు చేయాలని, రోజు రోజుకి అభివృద్ధి చెందాలని సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం కోరుకుంటున్నాను. ఈ విధంగా మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం వారికి నా నమస్కారం. 500 సంవత్సరాలుగా వారి భారతదేశంలోని హిందువులు అనేక పోరాటాల ద్వారా శ్రీరామచంద్రుని జన్మస్థలమైన అయోధ్యలో రాముని దేవస్థానం నిర్మాణం చేసుకోగలిగామని ఆంధ్ర మహిళా సంఘ సభ్యులు తెలిపారు. ఆదివారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఆంధ్ర మహిళా మండలికి చెందిన స్థలంలో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ సభ్యులు శ్రీరామునికి ప్రత్యేక పూజలు చేశారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం పూర్తయిన సందర్భంగా మరియు బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా గూడూరు పట్టణంలోని ఆంధ్ర మహిళా మండలికి చెందిన స్థలంలో శ్రీరాముని చిత్రపటానికి ఆంధ్ర మహిళా మండలి సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్ర మహిళా మండలి సభ్యులు మాట్లాడుతూ అయోధ్యలో రామమందిర నిర్మాణం జరగడం దేశంలోని హిందువులందరికీ ఆనందంగా ఉందన్నారు. అయోధ్య మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా దేశవ్యాప్తంగా హిందువుల వేడుకలు జరుపుకుంటున్నారని, ఈ క్రమంలో తాము శ్రీరామునికి ప్రత్యేక పూజలు జరుపుకున్నామని తెలిపారు. రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ రామ శ్రీరామ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే సాకేతవాస శ్రీరామం సాధుజనోదర శ్రీరామం లోకరక్షక శ్రీరామం త్రిభువనపాలక శ్రీరామం శ్రీరామ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మన్ చక్రవర్తి సార్వభౌమాయ సార్వభౌమాయ
500 సంవత్సరాలు కష్టపడితే అయోధ్య మనకు అయోధ్యలో ఉండేటువంటి రామ మందిరము మనకు రావడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని ఈరోజు గత సంవత్సరం నుంచి అయోధ్యను కట్టడం మొదలైంది. రాముల వారిని నిన్న చిన్న రాముల వారి గుడిలోకి ప్రవేశించారు. ప్రాణ ప్రతిష్ఠ 22వ తారీఖున జరుగుతుంది. దాని సందర్భంగా అన్ని దగ్గరలా ఈ వేడుకలు చేసుకుంటున్నారు శ్రీరాముని తలుచుకుంటూ. దాంట్లో భాగంగానే ఆంధ్ర మహిళా మండలి మాకు స్థలం కూడా శాంక్షన్ అయిన సందర్భంగాను మొదటి కార్యం మంచి కార్యం చేయాలనే తలంపుతోనూ మేము ఈరోజు రాముల వారి పటాన్ని పెట్టుకొని పూజ చేసుకొని భజన చేసుకొని రాముల వారి అష్టోత్తరము సహస్రనామం అన్నీ చదువుకొని ఈరోజు మంచి రోజు అని చెప్పి ప్రారంభం చేసుకున్నాము ఇక్కడికి రావడానికి. కాబట్టి మాకెంతో సంతోషంగా ఉంది ఇంత మంచి అవకాశం మాకు భగవంతుడు ఇచ్చిన దానికి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంబేద్కర్ అతిపెద్ద విగ్రహాన్ని సీఎం జగన్ విజయవాడలో ఏర్పాటు చేసి రాష్ట్రానికి మరింత గుర్తింపు తీసుకొచ్చారు. వెల్లడించిన వైసీపీ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు నెదురుమల్లి రామకుమార్ రెడ్డి. చిల్లకూరు మండలం కలవకొండ గ్రామ సమీపంలో స్కూటర్ని ఢీకొన్న టిప్పర్ ప్రమాదంలో స్కూటీ డ్రైవర్ శ్రీనివాసులు మృతి. ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 27 సంక్షేమ పథకాలను ఎత్తివేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత లేదు ఆరోపించిన గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మళ్ళీ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.